ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళనే అంటే వ్యవస్థలో ఆల్రెడీ ఉద్యోగులు ఉండి జాబ్ చేస్తున్నటువంటి ఆ రెవెన్యూ ఉద్యోగులను అంటే విఆర్ఓలు సపోజ్ పటవారి అట్లాంటి పదాలు వాడేది మనం వాళ్ళనే వ్యవస్థ వాళ్ళకు నచ్చకపోతే రద్దు చేయడం, నచ్చితే మళ్ళీ వాళ్ళని మళ్ళీ తీసుకోవడం, ఇలా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయకుండా పాత పోస్టులను రద్దు చేసుకుంటూ మళ్ళీ కొత్త దానిలోనే కొత్త పేర్లతోటో లేకపోతే కొత్త వ్యవస్థలతోటో కొత్త జాబ్స్లతో తీసుకోవడం జరుగుతూ ఉంది మేడం. ఆ క్రమంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అనాలోచిత నిర్ణయం తీసుకొని రెవెన్యూ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేయాలంటే ఒక ఆలోచనతో ఫస్ట్ వెన్నెముకైనటువంటి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలనేటువంటి ఒక ఆ నిర్ణయంతో రద్దు చేయడం జరిగింది మేడం. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేడం ఇక్కడ బాగా గమనించాలి, మీరు అప్డేటెడ్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రజా దర్బార్లో ఒక ప్రజావాణిని అప్పటి వరకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజావాణిని రాష్ట్ర స్థాయికి తీసుకురావడం ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అప్లికేషన్స్లో 60% కూడా ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ మ్యాటర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పటికి రెవెన్యూ మినిస్టర్గా గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండడం, వాళ్ళు అనేక సమావేశాలకు ఎక్కడికి పోయినా కూడా సమస్యలన్నీ కూడా భూములకు సంబంధించిన వాటి మీదనే చాలా ఇష్యూస్ ఆయన దృష్టికి రావడం జరిగిన తర్వాత అప్పటికి మాకు ఉన్నటువంటి రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మా గౌరవనీయులు శ్రీ వి లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత ప్రభుత్వం తప్పిదం చేసి రెవెన్యూ వ్యవస్థను ఇబ్బందులకు గురి చేసి రెవెన్యూ వ్యవస్థను నీరుగార్చిందో ఆ వ్యవస్థను మళ్ళీ మేము బ్రతికించాలి, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్యారలల్గా లచ్చిరెడ్డి సార్ గారి నాయకత్వంలో ఉద్యోగ సంఘాలను అందరినీ రెవెన్యూ ఉద్యోగులను ఏకం చేసి ఆయన అనేక సమావేశాల్లో మేధావులతోటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ తోటి కానీ మాజీ కలెక్టర్ ఏఎస్ మురళి గారితో కానీ భూమి సునీల్ గారు ముఖ్యంగా ఇలాంటి వారితో అందరితో చర్చలు జరుపుతున్న క్రమంలో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మీరు వినండి మేడం క్లియర్గా, ఎందుకంటే ఎందుకు జరుగుతుందని వినండి. ఆయన దృష్టి కూడా చాలా భూమి సమస్యలు రావడం వల్ల ఏం జరిగిందంటే తప్పకుండా రెవెన్యూ వ్యవస్థలో మళ్ళీ మార్పులు తీసుకురావాలి, రెవెన్యూ ప్రాబ్లమ్సే బాగా ఉన్నాయి ప్రజల్లో. సో గత ప్రభుత్వం తప్పిదం చేసినటువంటి ఈ వ్యవస్థను మళ్ళీ తీసుకురాకపోతే మేము కూడా మనగడ సాగించలేమనేటువంటి ఒక ఉద్దేశంతో సార్ గారు ఏం చేశారంటే గౌరవనీయులు కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక 5 సభ్యులతోటి భూ సమస్యల మీద ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇంకా దీనికంటే ముందుగా మర్చిపోయాను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని మళ్ళీ విలేజ్ రెవెన్యూ సిస్టమ్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం అనేది క్లారిటీగా మేనిఫెస్టోలో పెట్టిందండి. సో ఈ క్రమంలో ఎప్పుడైతే గవర్నమెంట్కి ఆలోచన వచ్చిందో ఆ కమిటీ సిఫార్సుల మేరకి కంపల్సరిగా ఎవరైతే విఆర్ఓలు విఆర్ఏలు అబాలిష్ అయ్యి బయట డిపార్ట్మెంట్లో ఉన్నారో రెవెన్యూ కాక వాళ్ళందరినీ మళ్ళీ తీసుకునే క్రమంలో ఏం చేద్దాం ఎట్లా చేద్దామని తర్జనలు అన్నీ జరిపి ఆ తర్వాత భూభారత్ చట్టం కూడా తీసుకురావడం, చట్టంలో అంతకుముందు ధరణి చట్టంలో ఉన్నటువంటి విషయాలను వాటినన్నింటినీ కూడా ఎటువంటి తిప్పలు అక్కడ పడ్డటువంటి కష్టాలు ఆ చట్టం ద్వారా రైతులు అనుభవిస్తున్నటువంటి, ఎందుకంటే మేడం అన్నీ స్వయంగా నేను ఒక యాజ్ ఏ విఆర్ఓగా నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అవన్నిటిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, భూ సమస్యలు ఏదైనా పరిష్కరించేలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భూభారత్ చట్టం ఇవన్నీ ప్యారలల్గా జరిగిపోతున్నాయి మేడం. ఆ క్రమంలో మేమేమో మా నాయకుడు, మా రాష్ట్ర నాయకుడు విఆర్ఓల సంక్షేమ సంఘం నాయకుడు ఉపేందర్ అన్న అంటారు, ఉపేందర్ రావు గారు, ఆయన నాయకత్వంలో మేమేమంటున్నామంటే మాకు ముఖ్యంగా మేడం మమ్మల్ని తీసివేయడం వల్ల మాకు పే ప్రొటెక్షను, సర్వీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రమోషన్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి మేడం గత వేరే డిపార్ట్మెంట్లో. ఇవన్నిటి గురించి మేమేమన్నామంటే మమ్మల్ని మాతృశాఖలకు తీసుకోండి అని మేము, ఇవన్నీ అల్టిమేట్గా జరిగిపోతున్నాయి మేడం. ఈ క్రమంలో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి మా మీద దయతోటో మాకున్నటువంటి అనుభవాన్ని వాడుకోవడానికో ఒకటి జీపీఓ ఎగ్జామ్ పెడదాం, వీళ్ళకు ఒక అర్హత పరీక్ష పెట్టాలి. ఉత్తగానే తీసుకుంటే వీళ్ళు నిజంగా ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు కదా, వీళ్ళ అర్హత పరీక్షలో వీళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంత ఉన్నదో తెలిసిపోతుందని ఒక కఠినమైన పరీక్షను పెట్టారు మేడం. అది మామూలుగా లేదు.
చాలామంది విద్యావంతులు నిరుద్యోగులు కూడా పేపర్ చూసి ఉంటారు. గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ మెయిన్స్ కానీ ఎట్లుంటుందో అట్లుంది మేడం. ఆ స్టాండర్డ్ పేపర్ను మేము రాసాము. ముందుగా 3550 మంది క్వాలిఫై అయ్యాం మేడం. ఉన్నాను మేడం. అయితే దీనిలో జీవో 129 ప్రకారంగా ఇంటర్ డిగ్రీ వాళ్ళను అర్హత అది చేశారు మేడం. దాన్ని ఇంకా మేము ఏం చేస్తున్నాం అంటే 10వ తరగతి వాళ్ళని కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ ల్యాండ్ మ్యాటర్స్ ఇష్యూలో మేడం నాలెడ్జ్ కంటే అనుభవం ఇంపార్టెంట్. 10వ తరగతి వాళ్ళు కూడా విఆర్ఓలు చాలామంది అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళు 10వ తరగతి అనేసరికి మేడం ఇంకొక 1500-2000 మంది బ్యాక్ అయిపోతారు. అలాంటి వారిని కూడా మీరు రెవెన్యూలోకి తీసుకురండి అని మా నాయకులు కొట్లాడుతున్నారు. ఉపేందర్ అన్న కానీ లచ్చిరెడ్డి సార్ కానీ కొట్లాడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు మేము ఎప్పుడు కూడా మీరు ఇంకొకటి ఆలోచించాలి. ఎందుకంటే మేము వెళ్ళిన డిపార్ట్మెంట్లో కూడా ఇదే 5500 మంది పోయాం. మరి అక్కడ కూడా ఆ జాబులను మేము కొల్లగొట్టలేదు కదా. కొత్త జాబులు ఏమి క్రియేట్ చేయలేదు. మమ్మల్ని సర్ప్లస్ స్టాఫ్గా అప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్ జీవో 121 అనేటువంటి జీవోని 2022 జూలైలో తీసేసి మమ్మల్ని సర్ప్లస్గా ఎక్సెస్గా పంపారు. తప్ప కొత్త స్టాఫ్ను తీసి అది చేయలేదు. అట్లే విఆర్ఎల్ కూడా పంపారు. సో మళ్ళీ మమ్మల్ని తీసుకుంటే రెవెన్యూలో కొత్త పోస్టులు క్రియేట్ చేయట్లేదు. ఉన్న పోస్టులోకే మేము వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, పాత వారికి తీసుకుంటాం, వాళ్ళు ఎంతమంది క్వాలిఫై వచ్చి లోపలికి వస్తారో వాళ్ళందరి ద్వారా ఫిలప్ అయిన తర్వాత మిగతా ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటికి కొత్త రిక్రూట్మెంట్కి పోతామని గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి దయచేసి ఇక్కడ ఎటువంటి నిరుద్యోగులు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకొకటి బ్రదర్ మీకు అంటే మీరు చాలామంది మేధావులు ఉంటారు. గవర్నమెంట్ కూడా ఆర్టికల్ 199, 299 ఉంది మేడం. దాని ప్రకారం ఉద్యోగులను ఎట్లయినా మార్చుకునేటువంటి వెసులుబాటు గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి. మీరన్నట్టు మేము మీకు వ్యతిరేకం కాదు, మీరు మాకు వ్యతిరేకం కాదు. ఎక్కడ కూడా కొత్త క్యాడర్ కానీ కొత్త క్యాడర్ స్ట్రెంత్ కానీ క్రియేట్ చేయట్లేదు. ఉన్న పోస్టులోకే మా విఆర్ఓలను పంపుతుంది. సో ఈ చర్య తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాం కూడా తెలియజేసుకుంటున్నాను మేడం. డెఫినెట్గా కృష్ణమూర్తి గారు, కానీ సమస్య కూడా ఇక్కడే వస్తుంది. మీరు అన్నట్టు విఆర్ఓలను ఏదైతే పునర్వ్యవస్థీకరిస్తామన్నారో అంతవరకు మీకు న్యాయం జరిగింది బాగానే మేడం. అదే ఉద్దేశంతో వాళ్ళు కూడా 3550 మందిని రిక్రూట్ చేస్తున్నారు. అక్కడితో ఆపేసి మిగిలిన వాళ్ళని నిరుద్యోగులు తీసుకుంటే బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ ఒక వెసులుబాటు కల్పించి మళ్ళీ ఇంకొక ఎగ్జామే మీకే విఆర్ఓలకు, పాత విఆర్ఓలకి ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయడం దగ్గరే ప్రాబ్లం వస్తుంది. మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళనే మొత్తం రిక్రూట్ చేసుకోవచ్చు కదా. మరి మాకెందుకు 10,974 పోస్టులు ఇస్తాము, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాము అనే హామీ ఇచ్చారు అనేది నిరుద్యోగులు అడుగుతున్నారు. అయితే మేడం దీంట్లో ఏమైందంటే మేడం ఎగ్జామ్ బాగా కఠినంగా పెట్టారు మేడం. పెట్టేసరికి చాలామంది క్వాలిఫై కాలేకపోయారు మేడం. దాని తర్వాత ఏమైందంటే మేడం రెవెన్యూ సంఘాలకు సంబంధించిన ఏదైతే ఆఫీసర్స్ నాయకులు ఉంటారో మేడం వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేశారు మేడం. వాళ్ళ మినిస్టర్ గారు ముఖ్యంగా మా లచ్చిరెడ్డి సార్ గారి నాయకత్వంలో ఏమనంటే మీరు మళ్ళీ అసలు ఎగ్జామ్ ఇట్లా ఉంటుందనే ప్యాటర్న్ కానీ అదంతా తెలియదు మేడం మాకు కూడా. ఇదంతా కూడా ఇంత టఫ్ ఎగ్జామ్ వాళ్ళు ఎదుర్కొని రాయడం పాస్ కావడం అంటే మామూలు కాదు సార్. మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మొన్న జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూభారతి సదస్సులు పెట్టారు మేడం. రాష్ట్రంలో దాదాపు 9 లక్షలు నియర్లీ 10 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసి ఇన్ టైంలో మనం పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలంటే కంపల్సరీ ఇమీడియట్గా వీళ్ళని తీసుకోవాలి. వీళ్ళని తీసుకుంటేనే వీళ్ళ అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళకు నాలెడ్జ్ ఉంది కాబట్టి రెవెన్యూ మీద భూ సమస్యల మీద కాబట్టి వీళ్ళు అవసరం అని చెప్పి మళ్ళీ సెకండ్ దఫా పెడుతుంది మేడం. అంతకుమించి వేరేదో మాకేదో అది చేయడానికని లేకపోతే మమ్మల్ని అది చేయడానికని కాదు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడానికని కాదు. సో దీన్ని కూడా వాళ్ళ దృష్టిలో